రమాదేవి గారు. ఆత్మ నమస్కారం గురూజీ. నా పేరు రమాదేవి, మాది వినుకొండ. నేను నారాయణ గారు సజెషన్ చేస్తే లెవెల్ 1 చేశాను. లెవెల్ 1లో అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నాను. లెవెల్ 1 నేను లెవెల్ 1 పూర్తి చేశానండి. లెవెల్ 1లో అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నాను. తర్వాత లెవెల్ 2 చేద్దాము అని అనుకున్నాను. అయితే ఆ లెవెల్ 2 చేస్తాను అని అనేదానికన్నా నేను మీతో సంపూర్ణంగాను ప్రయాణం చేస్తాను అని ఆ రోజు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. అదే విధంగా నేను ఇప్పుడు గూడా అదే మాట అంటున్నానండి. నేను సంపూర్ణంగా మీతో ప్రయాణం చేస్తాను. ఈ సాధనని కంటిన్యూ చేస్తాను. నేను లెవెల్ 2లో కూడా ఒక 3 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ మానసికంగా నేను గట్టిగా దృఢపడ్డాను. ఈ లెవెల్ 2 వచ్చేసి నాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. మా బాబు విషయంలో, చదువు విషయంలో వాడు సరిగా అవ్వట్లేదని. ఫస్ట్ 7 డేస్ అంతా అట్లానే డిస్టర్బ్‌లో ఉన్నా. కానీ మీ గైడెన్స్ వల్ల, మీ మాటల వల్ల నేను ఆ డిస్టర్బెన్స్‌ని చాలా అధిగమించాను. నన్ను నేను చూసుకోవటం అన్నది నేను నేర్చుకున్నాను. ప్లస్ పరమాత్మని ఎలా చూడాలి అన్నది గూడా మీ గైడెన్స్‌తోనే అది గూడా నేను నేర్చుకున్నాను. లాస్ట్ రోజు నేను పరమాత్మని ఎలా పొందాలి, ఎలా చూడాలి అన్నది నేను ప్రత్యక్షంగా మీ ద్వారా నేర్చుకున్నాను గురూజీ. అందరూ చెప్తారు మా దగ్గర ఈ సాధన చేస్తే ఇలా ఉంటుంది, ఈ అనుభూతులొస్తాయి, ఈ స్థితులొస్తాయి. మీకు కావాల్సిన కోరికలు ఇవి చేస్తే తీరుతాయి, అవి చేస్తే తీరుతాయి అని చెప్తారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరి అనుభవపూర్వకంగా వచ్చిన అనుభవాలే ఇక్కడ వస్తున్నాయి, చెప్తున్నారు. ప్రత్యేకంగా మీరు ఇది చెయ్యండి, అది వస్తుంది. మీకు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్నవి ఏమీ లేవు. మీకు ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే లేదు. కావాలంటే చెయ్యండి అన్న మాటే ఉంటుంది ఇక్కడ. అదే విధంగా ఒక్కొక్కళ్ళకి అద్భుతమైన రిజల్ట్‌లు ఇక్కడ వస్తున్నాయి గురూజీ. ఈ లెవెల్ 2లో కూడా మా శ్రీవారు 100% రిజల్ట్ తీసుకున్నారు ఆయన. లాస్ట్ లెవెల్ 1లో 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే మళ్ళీ లెవెల్ 2లో గూడా ఇంకా 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్లారు. ఇప్పుడు ఆయన నేను మ్యారేజ్ చేసుకునే టైంలో ఆయన ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు ఆయన. ఆయన బాడీ స్ట్రక్చర్ గానీ, ఆయన బాడీ వెయిట్ గానీ, ఆయన ఫేస్‌లో గ్లో గానీ, మాకు మ్యారేజ్ అయ్యే టైంలో ఆయన ఎలా ఉన్నారో అలా ఉన్నారు. ఇది నాకు చాలా ఆనందంగా, సంతోషం కలిగించే విషయం గురూజీ. మాకు ఇప్పుడు మా కుటుంబంలో మా వారికి కానీ, మా బాబులో రిజల్ట్ గానీ బాగా ఉంది. వీడిప్పుడు మ్యాథ్స్‌లో నిన్న ఎగ్జామ్ జరిగితే ఔట్ ఆఫ్ వచ్చినియండి. 100కి 100 మార్కులు రీచ్ అయ్యాడు వాడు. అది అద్భుతమైన రిజల్ట్ గురూజీ. నేను ఎంత ఘర్షణ పడ్డానో అంత గొప్ప రిజల్ట్ ఇక్కడ మీరు చూపిచ్చారు. అందుకని ఎప్పటికీ నేను మిమ్మల్ని వదలను. మీరు చెప్పిన మార్గంలో పరమాత్మని మనము ఎలా పొందాలి, నీవు పరమాత్మ, పరమాత్మ నీవు అన్నట్లు నేనే నువ్వు, నువ్వే నేను. నేనే నువ్వు, నువ్వే నేను అన్న భావనలో నేను నిత్యం ఉండిపోతా గురూజీ. శివుణ్ణి మనం బయట కాదు ఎతకాల్సింది, మనలో మనమే శివుణ్ణి ఎతకాలి. శివుణ్ణి చూడాలి అంటే మనం శివుడి అయి ఉండాలి. ఆ మార్గంలోనే నేను ఉంటాను గురూజీ. శివుడిని చూశాము అన్నది అబద్ధము. నాలో చూశాను అన్నది నిజము. నేనే శివుణ్ణి అని ప్రత్యక్షంగా ఆ అనుభూతిని పొందటం నిజము. ఆ నిజంలోనే నేను మీ మార్గంలో, మీ అనుగ్రహంలో, మీ గైడెన్స్‌లో నేను ఈ జన్మలో ఇక నేను ఏమి పొందాలో అవన్నీ మీ ద్వారా పొందటానికి నేను సిద్ధంగా ఉన్నాను గురూజీ. లెవెల్ 2లో నేను అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నా గురూజీ. మీకు శతకోటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురూజీ. మీ పాదార విందనలకి నా నమస్సుమాంజలి గురూజీ.
శుభం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ.